స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పటం దుర్మార్గం అన్నారు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి. రాజకీయ ప్రయోజనాల కోసం తిరుపతి ప్రతిష్టను బాబు దెబ్బతీశారన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలన్నారు. చంద్రబాబు ఆరోపణలపై సుప్రీంకోర్టు కేంద్రం దర్యాప్తు చేయాలన్నారు. చంద్రబాబు డైరెక్షన్లో జరిగే విచారణ పారదర్శకంగా ఉండదన్నారు. రాజకీయ ప్రయోజనాలను ఆశించి తిరుమల లడ్డుకు వాడే నెయ్యిలో అనిమల్ ఫ్యాట్స్ కలిసాయనేటువంటి ఆరోపణ ఒక రాజకీయ సమావేశంలో చేయడం అనేటువంటిది అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం. దీనిపైన నిన్నటి రోజు ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి విచారిస్తాం, దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఇది మామూలు వ్యవహారం కాదు. ఇది సిట్ దర్యాప్తు అనేటువంటిది చాలది. ఇదేదో ఒక రాష్ట్రానికి పరిమితమైనటువంటి సమస్య కూడా కాదు. దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి ఒక తీవ్రమైనటువంటి సమస్య ఇది. ఈరోజు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగితేనే ప్రజల అనుమానాలు నివృత్తి అవుతాయి. తన సిట్ బృందంతో చేయించేటువంటి విచారణకు ఒక ప్రజల్లో అనుమానాలను పూర్తిగా తీర్చేటువంటి స్థాయి ఉండదు.